అంబుజమ్మ గారి బొమ్మల కొలువు. ఈ కథను రచించిన వారు ఓలేటి శ్రీనివాస భానుగారు. ఆవిడ చేతి మహత్యం అలాంటిది. మూకుట్లో జంతికల గొట్టం తిప్పితే మురుకులు గుల్లబారతాయి. కమాను ఆడిస్తూ ఫిడేలు తీగలు మీటితే రాగాలు శృతిలో ఒదుగుతాయి. మునివేళ్లు ఒడుపుగా కదిలిస్తే మట్టి ముద్దలు బొమ్మలవుతాయి. సాదరంగా సాయం చేస్తే జీవితాలు ఒడ్డున పడతాయి. అంబుజమ్మ గారంటే సృజన, అలుపెరుగని సాధన, మంచితనం ఉట్టిపడే మానవీయ స్పందన. బెలగాం అగ్రహారం వీధిలో శ్రావణమాసం అడుగు పెట్టగానే శరన్నవరాత్రుల సందడి మొదలయ్యేది. డాక్టర్ వెంకోబరావు గారి ఇంట్లో దసరా బొమ్మల కొలువు ఏర్పాట్లు ఊపందుకునేవి. ఎక్కడో ఎవరో తయారు చేసిన బొమ్మల్ని మెట్ల మీద పేర్చినట్లు కాకుండా ఏడాదికో ఇతివృత్తం ప్రకారం డాక్టర్ గారి శ్రీమతి అంబుజమ్మ గారు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మట్టి బొమ్మలు కొలువు తీరేవి. వాటికి ఆ ఇంటి పెరటి వరండా పురిటిగది అయితే మేడ మీద హాలు ఉయ్యాల తొట్టెగా మారిపోయేది. బారులు తీరిన బొమ్మలతో కంటికి, కరకరలాడే రుచులతో నోటికి విందులు జరిగేవి. శ్రావణం మొదలు కావడం ఆలస్యం. పొట్టిగాడి జట్క పార్వతీపురం టౌన్లోని కుమ్మరి వీధికి పరుగు తీసేది. సంచులతో పొడి బంకమన్ను తీసుకొచ్చేది. పొట్టిగాడి తల్లి సింహాచలమ్మ వాటిని డాక్టర్ గారి పెరటి వరండాలో గుమ్మరించి మట్టి గడ్డల్ని సుత్తితో విడగొట్టేది. గులకరాళ్లని, గడ్డి గాదరని వేరు చేసి పొడిమట్టిని జల్లిడి పట్టేది. కాటుకలాగా మెత్తగా దిగిన మట్టిని కుప్పగా పోగుచేసి కొలత ప్రకారం అందులో నీళ్లు పోసేది. బంకమన్ను బాగా నానిన తర్వాత అంబుజమ్మ గారు రంగంలోకి దిగేవారు. బ్రహ్మదేవుడు మట్టి బొమ్మల్ని ఎలా చేస్తాడో తెలియదు గాని అంబుజమ్మ గారిని చూసిన వారికి మాత్రం ఆవిడ నైపుణ్యంలో బ్రహ్మదేవుడు కనిపించేవాడు. ఎన్నెన్ని బొమ్మలో, అవెన్ని రకాలో. దేవీ దేవతలు, రాక్షసులు, మనుషులు, జంతువులు, పక్షులు, ఊపిరి లేదన్నమాటే గాని స్వర్గం నుంచి భూమి వరకు సృష్టి సమస్తం అంబుజమ్మగారి వేలి కొసల్లో ఊడిపడేది. ఊహాలోకాలు మొదలుకుని వాస్తవ ప్రపంచం దాకా సృజనలోని వైవిధ్యం ఆ బొమ్మల వరసల్లో ఉట్టిపడేది. అంబుజమ్మగారికి అనేక కళల్లో ప్రావీణ్యం ఉంది. రోజూ సాయంత్రం వారి మేడ మీద గదిలో వాయులీన సాధన చేసేవారు. కన్నడ రుచులు కలబోసి అద్భుతమైన వంటకాలు చేసేవారు. మంగుళూరు కాఫీ గింజల్ని దోరగా వేయించి చేత్తో తిప్పే గ్రైండర్లో పొడి చేయించి చిక్కటి కాఫీ తయారు చేసేవారు. పంచుకునే గుణం, సాటి మనిషి తృప్తిపడితే సంతోషించే నైజం, తల్లిలాంటి మనసు, ఇవన్నీ ఆవిడ బొమ్మల తయారీలోనూ కొలువు తీర్చడంలోనూ కనిపించేవి. తడి ఆరిన ప్రతి బొమ్మను అక్కున చేర్చుకునేవారు. లాలనగా రంగులు వేసేవారు, దుస్తులు అమర్చేవారు. అమ్మవారి కళ్ళలో రౌద్రాన్ని, ఆవిడ పాదాల కింద మహిషాసురుడి మొహంలో భయాన్ని ఒకే రకమైన శ్రద్ధతో తీర్చిదిద్దేవారావిడ. బొమ్మలు తయారు చేయటం ఒక ఎత్తైతే వాటి కోసం మేడ మీద హాలుగదిలో సెట్టింగులు అమర్చడం ఒకెత్తు. ఎంపిక చేసిన ఇతివృత్తం ప్రకారం అక్కడో మినీ ప్రపంచం కొలువు తీరేది. బెలగాం సెంటర్ నుంచి పార్వతీపురం టౌన్ వరకు ఊరు మొత్తంగా అక్కడ పరుచుకునేది. ఈ కొస నుంచి ఆ కొసకి పొడుగాటి తారు రోడ్డు, దానికి రెండు వైపులా చెట్లు, కరెంటు స్తంభాలు, తీగలు, పొలాలు, ఎడ్లబళ్ళు, రిక్షాలు, జట్కాలు, బస్సులు, మైకు తగిలించిన సినిమా పోస్టర్ల రిక్షాలు, దుకాణాలు, గుళ్ళు గోపురాలు, హరికథలు, పండగలు, వేడుకలు అంబుజమ్మ గారి ఊహల్లో ఊపిరి పోసుకునేవి. వారి మేడ మీద హాల్లో నవరాత్రులు చేసుకునేవి. సందర్భాన్ని అనుసరించి ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రత్యేకత ఉట్టిపడేది. చైనా దురాక్రమణను గుర్తుకు తెస్తూ రక్షణ నిధుల సేకరణ దృశ్యాలు బొమ్మల కొలువులో ఒదిగిపోయేవి. మంచుకొండల్లో శతఘ్నులు, సైనిక పటాలాలు, దేశ పటంలో భారతమాత చూడవచ్చిన వారి చేత జైహింద్ అనిపించేవి. ఇక అంబుజమ్మ గారు వీటిని తయారు చేస్తుంటే ఎదిరింటి లాయరు లక్ష్మాజీరావు గారి పిల్లలు, బండారు వారి పిల్లలు కళ్ళప్పగించేవారు. అలంకరణకు కావలసిన గులకరాళ్ళు, ముళ్ళు, గడ్డిపూలు లాంటివి పొరుగునే ఉన్న కోరాడవారి భూతు బంగళా నుంచి ఎప్పటికప్పుడు ఏరి తెచ్చేవారు.
బొమ్మల కొలువు సర్దడం పూర్తయ్యాక వంటల సందడి మొదలయ్యేది. కొలువును చూడవచ్చే వారి కోసం మురుకులు, కారబూందీ, రోజ్ కేక్ లాంటివి స్వయంగా చేసేవారావిడ. అంబుజమ్మగారి నైపుణ్యం గురించి, అమ్మని తలపించే ఆవిడ ఆతిథ్యం గురించి ఆనాటి పార్వతీపురం జనాలు వైనాలు వైనాలుగా చెప్పుకునేవారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విశాఖపట్నం భయం గుప్పిట్లో ముడుచుకుపోయింది. జపాన్ యుద్ధ విమానాల తాకిడి నుంచి భద్రత కోసం చాలామంది ఎగువ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆ సమయంలో అక్కడ వైద్యవృత్తిలో ఉన్న కన్నడిగులు డాక్టర్ వెంకోబరావు గారు తమ కుటుంబంతో పాటు పార్వతీపురం చేరుకున్నారు. బెలగాం అగ్రహారం వీధిలో స్థిరపడి ప్రాక్టీస్ ప్రారంభించారు. హస్తవాసి ఉన్న వైద్యుడిగా ఆయన ఎదుగుతున్న దశలో అంబుజమ్మగారి దయాగుణం, దాతృత్వం ఆ కుటుంబ గౌరవాన్ని పెంచాయి. ఆవిడ చేతి వంట తిని, చేసిన ఆర్థిక సహాయంతో చదువుకుని అభివృద్ధిలోకి వచ్చిన వారు ఆవిడ పేరు వింటూనే చేతులు జోడించేవారు. అన్నపూర్ణమ్మని గుర్తుకు తెచ్చుకునేవారు. అంబుజమ్మగారి చలవతో కష్టాల నుంచి గట్టెక్కిన సింహాచలమ్మ లాంటి కష్టజీవులు కడదాకా ఆగడపనే అంటిపెట్టుకుని ఉండేవారు. అగ్రహారం వీధిలో పేరున్న ఇళ్లలో పాచి పనులు చేసుకునే సింహాచలమ్మ వెంకోబరావు గారింట్లో కూడా పనికి కుదురుకుంది. అంబుజమ్మగారికి నమ్మిన బంటుగా మారిపోయింది. దసరా వచ్చిందంటే చెప్పక్కర్లేదు. బంకమంటిని సిద్ధం చేయడం నుంచి నవరాత్రుల సందడి పూర్తయి ఇల్లు సర్ది పెట్టే వరకు సింహాచలమ్మ అంబుజమ్మగారి వెంట ఉండాల్సిందే. ఓ ఏడాది బొమ్మల కొలువు ఇతివృత్తం తిరుమల తిరుపతి. అంబుజమ్మగారు ప్రతి ఏడాది కంటే ఎక్కువగా ఎంతగానో శ్రమించారు. ఆవిడ చేసిన బొమ్మలు చూస్తూ, చెప్పిన పనులు చేస్తూ తిరుపతికి వెళ్ళినంతగా సంబరపడింది సింహాచలమ్మ. క్యాలెండర్లో స్వామివారికి దండం పెట్టుకోవటం తప్ప పుట్టి బుద్ధెరిగి సింహాచలమ్మ తిరుపతి వెళ్ళలేదు. వెంకన్నను కళ్ళారా చూడనూ లేదు. ఆ రోజుల్లో పార్వతీపురం వేణుగోపాల టాకీస్కి శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా వచ్చింది. జనం తీర్థ ప్రజలాగా వచ్చారు. అంబుజమ్మగారు డబ్బులిస్తే సినిమాకి వెళ్ళింది సింహాచలమ్మ. హాలు ముందు పెట్టిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నిలబడి, నాలాటి దాయకి నీ కాడికొచ్చే భాగ్యం ఈ జన్మలో ఎటూనేదు, వచ్చే జన్మకైనా రాసిపెట్టి రప్పించుకో తండ్రి అని దండం పెట్టుకుంది. అందుకే కాబోలు సింహాచలం మోసుకొచ్చిన రాళ్లతోనే ఆ ఏటి బొమ్మల కొలువులో 7 కొండలు వెలిశాయి. అలమేలు మంగాపురం, గోవిందరాజుల ఆలయం కపిలతీర్థంతో ఆరంభించి అలిపిరి నుంచి కాలిబాట మెలికెలు తిరిగింది. భక్త బృందాలు మెట్లెక్కాయి. ఘాట్ రోడ్డు మీద మూతి బస్సులు, పైన ధర్మసత్రాలు, శ్రీవారి ఆనంద నిలయం అందంగా అమిరాయి. సింహాచలమ్మ తోటి తెచ్చిన నీటితోనే స్వామివారి పుష్కరిణి, ఆకాశగంగా, పాపనాశనం నిండాయి. ఆనంద నిలయంలో అలంకరించిన వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర 7 రోజులు నిలిచి వెలిగేలా అఖండ దీపం వెలిగించారు అంబుజమ్మగారు. ఎలక్ట్రీషియన్ పురిపండా రమణ సిరీస్ బల్బుల తోరణాల మధ్య కొండలరాయుడు బొమ్మల కొలువుకి దిగివచ్చాడు. ఆ అందాల్ని కెమెరాలో బంధించడానికి పార్వతీపురం టౌన్ ఉమా ఫోటో స్టూడియో నుంచి రాంభట్ల ఉమామహేశ్వరరావు వచ్చాడు. నవరాత్రులు మొదలయ్యాయి. అంబుజమ్మగారి బొమ్మల కొలువులో తిరుపతి దిగివచ్చిందన్న మాట ఆ నోట ఈ నోట పాకింది. ఊరు మొత్తం తరలి వచ్చింది. ఏటా వినోదం కోసం వచ్చే జనం ఆ ఏడాది భక్తిని మూటగట్టుకుని వచ్చి పుణ్యం మూటకట్టుకున్నామని సంతోషించారు. మళ్ళీ మళ్ళీ వచ్చారు. చూసిన వాళ్లే చూసేవారు. ఎన్ని ప్రసాదాలు సరిపోయేవి కాదు. అలాగని ఏ ఒక్కరికీ ప్రసాదం అందకుండా ఉండేది కాదు. మొదటి 2 రోజులు గమనించినట్టు లేదుగాని 3వ రోజు రాత్రి జనం వెళ్ళిపోయాక అంబుజమ్మగారు చూశారు. ఆశ్చర్యపోయారు. అలిపిరి మొదలుకొని ఆనంద నిలయం వరకు బొమ్మల కొలువులో చెల్లా చెదురుగా డబ్బులు, అణాలు, బేడలు, పావలా కాసులు, కొలువు చూడ్డానికి వచ్చిన జనం దేవుడికి వేసిన దక్షిణ. అంబుజమ్మగారిది ఊహించలేదు. వెంటనే సింహాచలమ్మని పిలిచారామె. అప్పటికప్పుడు ఓ డబ్బాకి బట్టను చుట్టి హుండీలా తయారు చేయించారు. జనం వేసిన డబ్బుల్ని ఆ హుండీలో వేయించారు. నవరాత్రులు పూర్తయ్యాయి. చివరి రోజు రాత్రి కొలువుకు హారతి ఇచ్చి ఉద్వాసనగా బొమ్మల్ని కదిల్చారు. మర్నాడు ఉదయం సింహాచలమ్మ, ఆవిడ కొడుకు పొట్టిగాడు గదిని సర్దే పనిలో పడ్డారు. బొమ్మల్ని ఓ ప్యాకేజ్ పెట్టెలో పెట్టి హుండీని పక్కకి జరిపారు. బరువుగా ఉందది. ఎందుకైనా మంచిదని పొట్టిగాడు హుండీని భుజాన ఎత్తుకున్నాడు. మేడ మీద నుంచి కిందకి దించి
అంబుజమ్మ గారి ముందుంచాడు. తెరిచి చూస్తే దాన్నిండా డబ్బులు. దేవుడి సొమ్ము. ఏం చెయ్యాలన్న ప్రశ్న వచ్చింది. లోగడ శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా వేసినప్పుడు హుండీలో పోగైన డబ్బుల్ని నిర్మాతలు తిరుపతికి పంపించారని జనం చెప్పుకునేవారు. అంబుజమ్మ గారికి అది గుర్తుకు వచ్చింది. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. సింహాచలమ్మను పిలిచి, సింహాచలం, తిరుపతి వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నావు కదా, నీ మొక్కులు ఫలించాయి, స్వామి నీకోసం పంపించారు అంటూ హుండీలో పోగైన డబ్బుల్ని మూట కట్టించి సింహాచలమ్మ చేతిలో ఉంచారు అంబుజమ్మ గారు. నాలాటి దాయికి నీ కాడికొచ్చే భాగ్యం ఈ జన్మలో ఎటూ లేదు. వచ్చే జన్మకైనా రాసిపెట్టి రప్పించుకో తండ్రి అని సింహాచలమ్మ ఎప్పుడో చేసిన ప్రార్థనకి అది సమాధానం కాబోలు. సింహాచలం పడ్డ శ్రమకి వడ్డీకి అసలువాడే ప్రతిఫలాన్ని సమర్పించుకున్నాడు. కథ సమాప్తం.